తెలియనివన్నీ వాళ్ళ చేత చేయించేసి లాస్ట్కి ఇంటికి పంపించేస్తాం. నువ్వు ఇక్కడ లోకల్స్లో ఏం చెప్తావు ఇప్పుడు, మట్టి మనిషినండి నేను, ఆవిడ సింగర్ బేబీ ఏమైంది, ఏదో పొలంలో చేనులో బాగా పాడుతున్నావు అని చెప్పేసి తీసుకొచ్చారు. పోనీ తీసుకొచ్చినోడివి 4 సినిమాలు పాడించావా? అవకాశం స్టార్టింగ్ ఒకటి వస్తుంది, ఒప్పుకుందాం. తర్వాత కొంతమంది కొనసాగించాలి. మీరెవ్వరు అవకాశాలు ఇవ్వాలా. ఆమె ఎటెల్లాలో తెలియలా, ఆమె ఇక్కడ ఉండలేక ఆమె మీరు ఏదో అవకాశాలు ఇస్తున్న ఫ్లాట్ కూడా తీసేసుకుంది. ఏం జరుగుతుందో పంపారు. పాకీజా పాపం ఆమె చెన్నైలో రోడ్ల మీద తిరుక్కుంటేనే బాగుంది. ఇంకా చెప్పాలంటే ఆవిడ అక్కడ సుఖంగానే ఉంది. మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. సరే తలో ఇంత సహాయం చేశారు, అది కంటిన్యూ ఆమె చేసుకోవాలంటే మీరు సినిమాలు ఇవ్వాలా? ఎవడిస్తున్నాడు సినిమాలు? ఇవ్వు. నువ్వు ఎవరికో ఇచ్చే బదులు కొత్తలకి ఇచ్చే అది 5,000 ఈమెకే ఇవ్వు. ఆమె నోరు తెలిసి అడగదు నీకు, నాకు 50,000 కావాలని అడగదే, 5 లక్షలు కావాలని అడగదే, అంతే ఇవ్వు. షీ విల్ బీ హ్యాపీ. అందరు ఇచ్చిన డబ్బులతో సామాన్లు కొనుక్కుంది, అయిపోయింది. మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ ఏటో వెళ్ళిపోయింది. నెక్స్ట్ అట్లాగే ఎంతమంది బర్రెలకని ఏం చేశారు సింపుల్గా ఏదో వీడియోలు చేసుకుంటూ వచ్చిన దాన్ని సెలబ్రిటీ అని చెప్పేసి అన్ని షాపులు కత్తిరింపులకు పిలిచారు. అంటే ఇది సెలబ్రిటీ సైడ్ కదా సార్, అది పొలిటికల్ సైడ్ కాబట్టి ఆమె చేతిలోనే ఉంటుంది. ఆమె చేతిలో ఉన్న ఆమెను ఏం చేశావు, పిలిచి మేకప్లు వేసారు, మేక్ ఓవర్లు చేసి మళ్ళీ అలాంటి మేకప్ స్టూడియోలకి ప్రమోషన్స్కి వాడుకున్నారు. వాడిన తర్వాత లాస్ట్ బిగ్ బాస్ రివ్యూలు చెప్పించి వదిలేశారు. ఏమన్నా చెప్పు. అవును, ఒక ఛానల్లో బిగ్ బాస్ రివ్యూలు చెప్పింది. ఆవిడకి అవగాహన లేక కాలేసింది సార్.